పార్వతీపురం మన్యం జిల్లాలో అభిలాష కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు తమ ఉన్నత లక్ష్యాలను సాధించుటకు అభిలాష కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఇక జిల్లాలో 53% మాత్రమే అక్షరాస్యత ఉందని, అక్షరాస్యత పెంచుటకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. నీతి ఆయోగ్ నుంచి మంజూరైన 5 కోట్ల రూపాయలతో 2,30,00,000 రూపాయలతో అభిలాష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, దానిలో భాగంగా 200 సచివాలయాల్లో విద్యార్థులకు అవసరమైన కాంపిటేటివ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు లైబ్రరీలను ఐటీడీఏ ప్రారంభించబోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇక జేఈఈ, నీట్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులకు యూపీఎస్సీ, ఇక ఏపీఎస్పీ, రక్షణ దళాలు, ఎస్ఎస్పీ పోటీలకు హాజరయ్యే ఉద్యోగార్థులకు అవసరమైన పుస్తకాలు ఈ లైబ్రరీలో అందుబాటులో ఉంటాయని కలెక్టర్ తెలియజేశారు. మన పార్వతీపురం డిస్ట్రిక్ట్లో ఇంకొక కొత్త ఇనిషియేటివ్ తీసుకువస్తున్నాం. దీని గురించి వివరించడానికి ప్రెస్ సమావేశం పిలవడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా గురించి మీరు చూస్తే ఎడ్యుకేషన్ పరంగా, విద్యాపరంగా కొద్దిగా వెనుకబడిన జిల్లా. లాస్ట్ సెన్సస్ 2011లో లాస్ట్ టైం జనగణన జరిగినప్పుడు డిస్ట్రిక్ట్లో 52%, 53% ఇంటర్నెట్ లిటరసీ రేట్ ఉండింది. సో లిటరసీ రేట్ ఇంత తక్కువ ఉన్న జిల్లాల్లో మన చదువుని, విద్యాన్ని, ఎడ్యుకేషన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, యువకులు